నమస్కారం నా పేరు వినయ్ కుమార్ దూరదర్శన్ వార్తలకు స్వాగతం హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం నేడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ 75వ వార్షికోత్సవం ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో వేడుకలు పాల్గొన్న ప్రధాని మోదీ ఆకట్టుకున్న కవాతు రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో భగవాన్ శ్రీ దేవనారాయణజీ 1111వ అవతార మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామన్న మోదీ తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు వాహన సేవలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు గోవిందనామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల గిరులు మధ్యప్రదేశ్లోని మొరేనా ప్రాంతంలో సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలకు ప్రమాదం ఒక పైలట్ మృతి ఇద్దరికి గాయాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారం డీటెయిల్స్ చూద్దాం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో జరగనున్న ఈ వార్షికోత్సవంలో ఎన్సీసీ క్యాడెట్ల కవాతు ఆకట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవవందనం స్వీకరించారు ఈ సందర్భంగా దేశభక్తిని చాటుతూ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఈ కవాతును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు ఆ దృశ్యాలు చూద్దాం कितने उत्साह और जोश से भरे हुए हो उस देश की प्राथमिकता सदैव युवा ही होंगे आज का भारत भी अपने सभी युवा साथियों के लिए वो प्लेटफॉर्म देने का प्रयास कर रहा है जो आपके सपनों को पूरा करने में मदद कर सके आज भारत में युवाओं के लिए नए नए सेक्टर्स खोले जा रहे हैं भारत की डिजिटल क्रांति हो भारत की स्टार्टअप क्रांति हो इनोवेशन क्रांति हो इन सब का सबसे बड़ा लाभ युवाओं को ही तो हो रहा है आज भारत जिस तरह अपने डिफेंस सेक्टर में लगातार रिफॉर्म्स कर रहा है उसका लाभ भी देश के युवाओं को हो रहा है एक समय था जब हम असॉल्ट राइफल और बुलेट प्रूफ जैकेट तक विदेशों से मंगवाते थे आज सेना की जरूरत के सैकड़ों ऐसे सामान हैं जो हम भारत में बना रहे हैं आज हम अपने बॉर्डर इंफ्रास्ट्रक्चर पर भी बहुत तेजी से काम कर रहे हैं ये सारे अभियान
भारत के युवाओं के लिए नई संभावनाएं लेकर के आए हैं। अवसर ప్రపంచంలో అనేక నాగరికతలు కాలంతో పాటు అంతరించిపోయాయని, అయితే ఏ శక్తి కూడా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భౌగోళికంగా, సాంస్కృతిక పరంగా, సామాజికంగా, సైద్ధాంతికంగా విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదన్నారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలోని మలేసరి డుంగ్రీలో ఈరోజు జరిగిన భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతార మహోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన యాగంలో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ సమాజంలో దురాచారాలను తొలగించి దేవనారాయణ్ సామరస్యతను చాటారు అన్నారు. గత 8-9 సంవత్సరాలుగా సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కృషి వల్లే నేడు సామాన్య ప్రజలకు విద్యుత్, నీరు, మంచినీరు, ఆరోగ్యం, గృహవసతి, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వ్యవసాయానికి నీరు అందించడంతో పాటు పశు సంపదను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తొలిసారిగా పశువుల పెంపకందారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. నేడు భారత్ ప్రపంచంలోనే ప్రధాన వేదికపై నిర్భయంగా మాట్లాడుతోందని, ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకున్నామని ప్రధాని పేర్కొన్నారు. सर्वसिद्ध अवतार के लिए ही संभव है। भगवान देवनारायण ने जो रास्ता दिखाया है वो सबके साथ से सबके विकास का है। आज देश इसी रास्ते पर चल रहा है। भाग नहीं है, बल्कि हमारी सभ्यता की, संस्कृति की, सद्भावना की, संभावना की एक अभिव्यक्ति है। इसलिए आज भारत अपने वैभवशाली भविष्य की नींव रख रहा है और जानते हैं इसके पीछे सबसे बड़ी प्रेरणा, सबसे बड़ी शक्ति क्या है? किसकी शक्ति से, किसके आशीर्वाद से? भारत अटल है, अजर है, अमर है। ये शक्ति हमारे समाज की शक्ति है। पानी का क्या महत्व होता है कि राजस्थान से भला बेहतर कौन जान सकता है। लेकिन आजादी के अनेक दशकों बाद भी देश के सिर्फ 3 करोड़ परिवारों तक ही नल భారత వాయుసేనకు చెందిన 2 యుద్ధ విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలు కాసేపటికే మొరేనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు రాజస్థాన్లోని భరత్పూర్లోని వాయుసేనకు చెందిన మరో యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 3 పైలట్లు గాయపడగా 1 మరణించినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. ఈ సందర్భంగా మొరేనా ఎస్పీ అశుతోష్ భాగరి మాట్లాడుతూ ఈ ఘటన ఎంతో దురదృష్టకరమని అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయొద్దన్నారు. వారు దేశానికి కాబోయే పోరాట యోధులని, అలాంటి వారిపై సోషల్ మీడియాలో ప్రచారం సరికాదని, వెంటనే ఇందుకు సంబంధించిన ఫోటోలను తొలగించాలని కోరారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ, మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్.
చిత్తూరులోని టీటీడీసీ సెంటర్ను జాతీయ స్థాయి బృందం సభ్యులు శశిర్ కుమార్ సాహు, సత్యబ్రత్ బెహ్రా ఈరోజు సందర్శించారు. డిఆర్డీఏ ద్వారా చిత్తూరు జిల్లాలో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధితో కూడిన నైపుణ్య శిక్షణ అందించేందుకు ఉద్దేశించబడిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును వారు పరిశీలించారు. తొలుత సీడాప్ రీటైల్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న నిరుద్యోగ గ్రామీణ యువతతో ముఖాముఖి నిర్వహించారు. శిక్షణలో వారు నేర్చుకుంటున్న కోర్సు వివరాలు, వారి కుటుంబ నేపథ్యం, శిక్షణ సమయంలో వారికి కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలు వంటి వాటిని స్వయంగా యువతను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ సంస్థలోని డీమైన్ రీటైల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, వసతి గదులను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీడీయూ జీకే పథకాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉపాధితో స్థిరపడాలని యువతకు జాతీయ స్థాయి బృందం సభ్యులు సూచించారు. అనంతరం బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్ను వారు పరిశీలించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దర్గామిట్ట పాఠశాలలో ప్రారంభించారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పలు ప్రదర్శనలు, విద్యార్థులకు ప్రయోగాత్మక వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయోగాత్మక వివరాలతో కూడిన బోధన కీలకమన్నారు. బాలమేధావులు వైజ్ఞానిక ప్రదర్శనలో పోటీతత్వాన్ని చూపడం మంచి పరిణామమన్నారు. విద్యార్థులు చదువుల పట్ల ఒత్తిడిని అధిగమించి మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయోగాత్మక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. మోహన్ రెడ్డి గారు విద్యారంగం పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కనపరుస్తున్నారు. నిన్నడు ఊహించినటువంటి విధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఈరోజు రూపకల్పన చేసుకోగలిగాం. పిల్లలకు సంబంధించి అన్నీ ఎప్పుడు ఊహించలేదు. పిల్లలకు సంబంధించినటువంటి ట్యాబుల పంపిణీ కానీ, పిల్లలకు సంబంధించినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, ఈరోజు అదేవిధంగా అమ్మఒడి లాంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఏ రోజు ఊహించినటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నాడు నేడు లాంటి కార్యక్రమాలు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు మరింత అభివృద్ధి చెందడానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, విద్యా వ్యవస్థతో పాటు ఇతరత్ర కూడా అన్ని విద్యాశాఖ దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఫ్రెండ్లీ మెటీరియల్స్ కిందకి వస్తుంది. ఈకో అంటే జడ్జిలు కూడా చాలా మంది వచ్చారు, టీచర్స్ కూడా చాలా మంది వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. The next one is the pushing switch, sir. It consists of 3 controllers. Controller 1 is to on, controller 2 is small LED light is on, controller 3, if we hold it for 2 seconds it will off, sir. And this pushing switch is also called as line tester controllers, and it can also generates electricity. But when we see here, sir, it can sounds when any broken power lines can come near. This sensor can be in vibrates and alerts the farmer. This is the first aid kit box, sir. If farmers get any injury in the farm, they can immediately get the first aid. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 65 సంవత్సరాలకు పెంచారని తప్పుగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. ప్రభుత్వంపై ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఇక కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని మల్లాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ టిడ్కో ఇళ్లను స్థానిక శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న రోడ్లు, కరెంటు, మంచినీటి పైపు లైన్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాలనీలో సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 లక్షల నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తాం. ఆయనకున్నటువంటి సంకల్పాన్ని మా గుడివాడ నియోజకవర్గ ప్రజలకి అందించాలని చెప్పి మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 25% దాటిన ఇళ్లు లెక్క చూస్తే 1200 ఇళ్లే ఉన్నాయి. 2000 ఇళ్లు 25% కూడా దాటలేదు. కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి వాళ్ళు వర్క్ మొదలెట్టినాక కనీసం ఈ టిడ్కో గృహాలు కట్టడానికి గవర్నమెంట్ అవసరాలకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రిలీజ్ చేసినటువంటి డబ్బు 25 కోట్ల రూపాయలు, వసూలు చేసినటువంటి డబ్బు 1,50,000, 25,000. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి 1800 గృహాలు, అవన్నీ కూడా ఒక్క రూపాయి కడితే రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఉచితంగా ఇవ్వటం, బ్యాంక్ లోన్ కూడా లేదు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయటం రూపాయి 1800.
3 లక్షల రూపాయల లోను, 50,000 రూపాయలని 25,000కి తగ్గించి 50,000 కట్టిన వాళ్ళకి 25,000 రూపాయలు రిటర్న్ ఇచ్చాం. ఇంకా 3,000 వివిధ కారణాల వలన వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకుల ఇబ్బంది వలన బ్యాంకులతో మాట్లాడుతున్నాం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారికి వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వాహన సేవలు మొదలయ్యాయి. సూర్యప్రభ, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం సేవానంతరం చక్రస్నానం నిర్వహించారు. అలాగే కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంపై, అనంతరం చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకలను ఒక్కరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వాహన సేవలను చూసేందుకు తరలివచ్చిన భక్తులతో గోవిందనామ స్మరణలతో తిరుమలగిరులు మారుమ్రోగుతున్నాయి. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెంలోని సారస్వత నికేతనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. పరిశోధకులకు కేర్ ఆఫ్ అడ్రస్గా వేటపాలెం లైబ్రరీ నిలిచిందని, 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ లైబ్రరీని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం గ్రంథాలయాలు చాలా అవసరమని, వేటపాలెం లైబ్రరీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డు కింద 10 లక్షల రూపాయలు ఇచ్చారు అన్నారు. పూర్తి ఇచ్చేటువంటి విషయం. నిజానికి ఇటీవలి కాలంలో గ్రంథాలయాలకు వెళ్ళటం కానీ చదవటం కానీ తక్కువ అవుతున్నప్పటికి కూడా వేటపాలెం గ్రంథాలయ నిర్వాహకులు చాలా గొప్పగా విశిష్ట కృషి చేస్తూ పరిశోధకులకి ఇదొక కొమ్మపొట్టుగా మార్చారు. పాత కాలపు ఆంధ్రపత్రిక కానీ, ఆంధ్రప్రభ కానీ, దినపత్రికలు కానీ ఇవన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తున్నారు, కాపాడుతున్నారు. ఇవి భవిష్యత్ తరాలకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే ప్రధానమైన అంశాలు ఏమంటే ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ ఇన్సూరెన్సు, ఇట్లా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తోండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంభునాథ్ తోండియా మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులు కోసం ఎస్సీ మోర్చా గుంటూరులో ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీలకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా బీజేపీ పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. उस राशि को उन्होंने डाइवर्ट करके दलितों एवं वनवासियों में न दे करके उनके साथ में बहुत ही बड़ा अन्याय किया है। और इसके उपलक्ष्य में पिछले महीने हम सब ने मिलकर के भारतीय जनता पार्टी अनुसूचित जाति मोर्चा के माध्यम से हमने यहाँ की जो विधान सभा है उसके सामने 48 आवर का धरना प्रदर्शन भी किया था. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బీసీలకు భరోసానిస్తూ యువగళం పాదయాత్ర రెండో రోజు ఉత్సాహంగా సాగింది. కుప్పంలోని బీఈఎస్ వైద్య కళాశాల వద్ద నుంచి ప్రారంభమైన రెండో రోజు పాదయాత్ర పెగ్గిలపల్లి, గణేష్పురం క్రాస్, కడపల్లి, కలమలదొడ్డి మీదుగా శాంతిపురం వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని పేర్కొంటూ తనను కలిసిన వివిధ వర్గాల ప్రజలకు వివరించారు. యువత సమాజంపై బాధ్యత, దేశభక్తిని కలిగి ఉండాలని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ హనుమంతు తెలిపారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో అనంతపురంలో నిర్వహించిన దేశభక్తి గీతాల పోటీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు డిజిటల్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈరోజు ఒక గొప్ప సభని ఏర్పాటు చేశారు. ఆ సభలో విద్యార్థులకి దిశానిర్దేశం చేయడం కోసం ఇవన్నీ కూడా వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. దేశం అనేది బాగుండాలంటే యూత్ బాగుండాలి. యూత్ బాగుండాలంటే వాళ్ళకు ఎథిక్స్, మొరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అవి నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత, ఆ తర్వాత టీచర్ల యొక్క బాధ్యత, ఆ తర్వాత సమాజంలో మేము పైకి వచ్చామని చెప్పుకుంటున్న మాలాంటి వాళ్ళ అంటే సమాజం ద్వారా మేము పైకి వచ్చాం.
కాబట్టి మా పైన కూడా ఆ బాధ్యత ఉంది. అటువంటి అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మోరల్ వాల్యూస్ పైన, ఎథిక్స్ పైన మేము విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాం. ఎవరైతే ఈ మోరల్ వాల్యూస్ నేర్చుకుంటారో వాళ్ళు ఏ యొక్క అనైతిక కార్యక్రమాలకి పాల్పడరు. అందుకని ముందుగానే మేము ఆ మోరల్ వాల్యూస్ పైన ఇటువంటి సభలకి హాజరవుతూ ఉంటాం. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. దేశం కోసం ఖాదీ, ఫ్యాషన్ కోసం ఖాదీ మరియు పరివర్తన కోసం ఖాదీ. భారత ప్రభుత్వం ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా పట్టణ గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పట్టణ గ్రామీణ ప్రాంతములలో పరిశ్రమలు స్థాపించుకుని స్వయం ఉపాధి అవకాశములను పొందుటకు గాను ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందుటయే కాక దాని మీద 15% నుండి 35% వరకు రాయితీ పొందుటకు అవకాశం కల్పిస్తోంది. సామర్థ్యం గల అర్హత గల యూనిట్స్ కు 2వసారి రాయితీతో కూడిన రుణ సదుపాయం పొందవచ్చు. అంతేకాక అర్హత కలిగిన యూనిట్స్ కు అవార్డు పొందు అవకాశం ఉంది. వ్యవసాయ, పశు, ఫల, పుష్ప, కీటక ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం నుండి కోళ్ల పరిశ్రమను కూడా ఈ పథకం కిందకు తీసుకురాబడింది. 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టగల తయారీ యూనిట్స్ కు, 20 లక్షల వరకు పెట్టుబడి పెట్టగల సేవా యూనిట్స్ కు ఈ పథకం వర్తిస్తోంది. కనీస విద్యార్హత, 8వ తరగతి ఉత్తీర్ణత. ఈ పథకాలను ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఉపయోగించుకుని పరిశ్రమల అభివృద్ధిలో భాగస్వాములు కండి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించబడుతున్నాయి. వివరాలకు సంప్రదించండి. ఆంధ్ర రాష్ట్ర కార్యాలయం, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, భారత ప్రభుత్వం, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, రామినేని వారి వీధి, పటమట, విజయవాడ 520010. ఫోన్ నంబర్ 086229735225. ఈమెయిల్ svijayawada.kvic@gmail.com. వెబ్సైట్ www.pmegp.in. మధ్యవర్తులను, దళాలను నమ్మి మోసపోవద్దు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు. బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. 2027 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చేందుకు యువత కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హుబ్లీలోని బివి భూమారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని అగ్రస్థానంలో చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కలలు కంటున్నారని, దీనిని సాధించేందుకు బలమైన పునాది వేస్తున్నారన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలన్నారు. భారత్ నేడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. 2025 నాటికి భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నారు. 2014లో కేవలం 3 యూనికార్నులతో 70,000 స్టార్టప్లను ప్రారంభించిన దేశం నేడు 75 యూనికార్నుల సంఖ్యను దాటిందన్నారు. और हमारे स्वतंत्र सेनानियों के जीवन से गौरव और शिक्षा प्राप्त कर अपने जीवन में घड़े। मित्रों, मेरा आपसे भी आग्रह है, आप आजादी के 90 साल के कालखंड को जरूर पढ़िएगा। लाखों लाखों लोगों ने अपने जीवन का सर्वोच्च बलिदान दिया है, तब जाकर आज हम आजाद भारत में सांस ले रहे हैं। उनका हम पर ऋण। ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిమయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ ప్రదేశ్ కార్యసమితి సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు అవినీతితో నిండిపోయిందన్నారు. అనేకసార్లు అబద్ధాలు చెప్తోందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్లో ఎక్కడ చూసినా స్కామ్లే అన్నారు. మంత్రివర్గంలో కొందరు మంత్రులు అవినీతికి పాల్పడి జైల్లో ఉన్నారని, అయితే అక్కడ కూడా వారు అవినీతికి పాల్పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. केंद्र की सरकार की उपलब्धियों को जन जन तक पहुंचाएंगे। अरविंद केजरीवाल जी की भ्रष्ट सरकार और झूठ बोलने का जो बार बार काम होता है उसको भी पर्दाफाश करेंगे। दुख के साथ कहना पड़ता है कि देश
హైదరాబాద్లో 2 రోజుల పాటు జరగనున్న G20 స్టార్టప్ 20 ఇన్వెన్షన్ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో G20 షెర్పా అమితాబ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 180 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ G20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. అతిథి దేవోభవ వసుదైక కుటుంబం స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పారదర్శకంగా సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. The startups matter of the time before India leads to this list. Through these startups, our youth want to become a job creators instead of being a job holder. और वहीं इस मौके पर उन्होंने आगे कहा कि G20 की थीम ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. త్రిపుర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ఈరోజు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ కింద త్రిపురలో 25 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు అన్నారు. జలజీవన్ మిషన్ కింద 6.3 లక్షల మంది త్రాగునీటి కుళాయిలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ యోజన కింద 5 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. త్రిపురలో 4 లక్షల మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 2.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు సంబిత్ పాత్ర తెలిపారు. प्रधानमंत्री आवास योजना के अंतर्गत उन्हें आवास दिया गया है, उन्हें घर दिया गया है. लगभग 12.5 लाख बेनिफिशियरीज ऐसे हैं जिनको आयुष्मान योजना के माध्यम से 5 लाख रुपए उनको उनके ट्रीटमेंट के लिए दिया गया है. ठीक उसी प्रकार 4.5 वर्षों में लगभग 4 लाख टॉयलेट स्वच्छ भारत के अंतर्गत त्रिपुरा में निर्मित किया गया है. त्रिपुरा को आप जान के आश्चर्य होगा आपको कि 2009 और 14 के बीच में जो सेंट्रल डेवलपमेंट स्कीम्स के फंड जाते थे, हमारी सरकार नहीं थी, जो कम्युनिस्ट की सरकार थी, उसके समय जो सेंट्रल डेवलपमेंट फंड जाती थी वो 3,500 करोड़ 3,500 करोड़ का था, 350 करोड़ का था, 3,500 करोड़, और अब वो 14,000 करोड़ का है, 3,500 से. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 97వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నేడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ 75వ వార్షికోత్సవం. ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో వేడుకలు. పాల్గొన్న ప్రధాని మోదీ, ఆకట్టుకున్న కవాతు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో భగవాన్ శ్రీ దేవనారాయణజీ 1111వ అవతార మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామన్న మోదీ. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. వాహన సేవలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న తిరుమల గిరులు. మధ్యప్రదేశ్లోని మొరేనా ప్రాంతంలో సుఖోయ్ 30 మిరాజ్ 2000 విమానాలకు ప్రమాదం. ఒక పైలట్ మృతి, 2 గాయాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.